సో ఈ ప్రాజెక్ట్ ఓనర్ గారే మనతో ఉన్నారు. సో మనం కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది సార్? లొకేషన్ ఎలా ఉంది? ఈ లొకేషన్కి ఎలా రావాలి? సో హైదరాబాద్ నుంచి మన డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్ ఉంది. సో మీరు రోడ్ కనెక్టింగ్ వేస్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చెప్పండి. ఇది మనకు హైదరాబాద్కి వెళ్ళి మల్లెపల్లి మళ్ళీ అది సాగర్ హైవే వస్తుంది. ఓకే, సాగర్ హైవేకి వెళ్ళి మల్లెపల్లి తెలుసు కదా, మల్లెపల్లికి వెళ్ళి జస్ట్ మనకు 5 కిలోమీటర్ మన సైడ్కి వచ్చేసి. ఓకే, టువర్డ్స్ వైజాగ్ కాలనీ రోడ్ వస్తుంది. ఇది మన సైడ్ వచ్చేసి వైజాగ్ కాలనీ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఆ రోడ్కి వెళ్ళి 33 ఫీట్ రోడ్ ఇది. ఓకే. సో మీరు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ప్రకారంగా గుంటకి ఎన్ని ఫ్లాట్స్ ఇస్తున్నారు? ప్లాంటేషన్ ఎలా ఇస్తున్నారు? ఓకే, ప్లాంటేషన్ వచ్చేసి మనకి గుంటకు వచ్చేసి 8 ప్లాంట్స్ వస్తాయి ఎర్రచందనము. ఓకే, మిగతాయి ఇంకో 2 ఏమో ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవి వస్తాయి. మొత్తం 10 వస్తాయి టోటల్గా. ఓకే. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ వచ్చేసి మనం 5 years వరకు మనది ఉంటుంది. ఓకే, తర్వాతలో మనము ఇండివిజువల్గా ఎవరి వాళ్ళకు మనం ఒక సొసైటీ ఫామ్ చేసుకొని దాంట్లో ఒక లీడర్ని ఎన్నుకొని మొత్తం వాళ్ళకే మెయింటెనెన్స్ చేసి ఇచ్చేటట్టు ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్తో పాటు మీరు రెడ్ శాండిల్ కూడా ఇస్తున్నారు కదా, ఇక్కడ మీరు లైవ్లో నాకు చూపించారు కదా. సో ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్? ఇది ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు? ఓకే, ఇది వచ్చేసి రెడ్ శాండల్. ఇది మన 8 years ఓల్డ్. ఇది మంచిగా బాగా వచ్చింది, మానగిలంగా బాగుంటుంది. ఇది ఒకసారి వచ్చి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇది మనకు ల్యాండ్ మేము తీసుకున్నప్పుడు వాళ్ళు ఓనర్స్ పెట్టించారు. ఇది వాళ్ళు ఏంటంటే జస్ట్ పెట్టుకున్నారు శాంపిల్గా. దాంతో మేము చూసి ఇది బాగుందని చెప్పేసి అట్రాక్ట్ అనేది చూసి సాయిల్ టెస్ట్ చేసి మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటారు, అందులో వాళ్ళకి ఫ్రూట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఫ్రూట్స్ ఒక ప్లాట్కి వచ్చేసి ఒక 8 ఫ్రూట్స్ మొక్కలు వస్తాయి. ఓకే, ఆ 8లో వచ్చేసి మనకు అన్ని సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి. ఓకే, ప్లస్ మనకు ఇవి ఎర్రచందనము. ఓకే, డన్. సో ఇప్పుడు రెడ్ శాండిల్, సో ఈ 12 acres మెగా ప్రాజెక్ట్లో మీరు ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఒకటి, ఓకే, ప్లస్ మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటి, ఓకే, ప్లస్ ఇంకా మనకు ఇది ఇప్పుడు హట్స్ ఒకటి, ప్లస్ మనకు ఏంటంటే దూరంకి వెళ్ళి వస్తారు కదా, వచ్చి కూర్చొని జస్ట్ ప్రొవిజన్ ఇస్తాము. ఒక హట్ లాగా ఒకటి, ప్లస్ స్విమ్మింగ్ పూల్ అవి ఇస్తున్నాము. ఫ్రూట్స్ ఏమేమి ఇస్తున్నారు ప్లాంటేషన్స్లో మీరు? ప్లాంటేషన్లో వచ్చేసి మనం సీజనల్ ఫ్రూట్స్ మొత్తం మామిడి, జామ, ఉసిరి, బత్తాయి, జామ, సపోటా అవి మొత్తం టోటల్గా మనకు కావాల్సిన రెగ్యులర్గా మనం రేగి పండ్లు. వైజాగ్ కాలనీ మెయిన్ టువర్డ్స్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి వెళ్తారు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. టూరిజము స్పాట్ మంచిగా ఉంటుంది ఇక్కడ. ఒకవేళ ఒక భూమి కొని పెట్టేసుకున్నాం అనుకో, వచ్చినప్పుడు పోయినప్పుడు ఇట్లా వాళ్ళకు మంచి ఎమ్యూనిటీస్ ఇట్లా బాగుంటాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ ప్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళు 100 kilometer డిస్టెన్స్ ఉంది కదా హైదరాబాద్ నుంచి ఇక్కడికి. సో సెక్యూరిటీ పరంగా కానీ ఎవ్రీడే చూసుకోవాలన్నా కూడా ఎలా చూసుకోవచ్చు వాళ్ళు? ఓకే, సెక్యూరిటీ పర్పస్లో ఏంటంటే మనకు ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది. కస్టమర్ కావాలంటే యాక్సెస్ ఇస్తాము, వాళ్ళు ఇట్లా ఇంటికాడ ఉండి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటాడు. ఓకే, వాచ్మెన్ ఉంటాడు, ఆయన ఇట్లా 24 hours ఇక్కడే ఉంటాడు. దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు ప్లాటింగ్ ఇట్లా జియో ట్యాగింగ్ తోటి ఉంటుంది. ఓకే, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతో ఇట్లా మీకు.